నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కదులుతున్నాయి ప్రగతి రథ చక్రాలు. నాడు నిశ్శబ్దం, నేడు అభివృద్ధి సంచలనం. రాజధాని లేని రాష్ట్రం అని చిన్నచూపు చూసిన వాళ్ళకి చేతులతో సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. ఇది కేవలం మార్పు కాదు, ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం. ఒకవైపు చంద్రబాబు అపార అనుభవం, మరోవైపు లోకేష్ డేరింగ్ అండ్ డాషింగ్ వేగం, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ పట్టుదల వెరసి ఏపీ ముఖ చిత్రమే శరవేగంగా మారిపోతోంది. అసలు ఫిబ్రవరిలో వినిపించబోయే ఆ స్వీట్ న్యూస్ ఏంటి? ఢిల్లీ టు అమరావతి తెర వెనక అసలేం జరుగుతోంది? ప్రపంచం చూపు మళ్ళీ ఆంధ్ర వైపు ఎందుకు మళ్ళింది? స్వర్ణాంధ్ర దిశగా పడుతున్న ఆ అడుగులు వెనకున్నటువంటి అసలు కథేంటి? ఆ ప్రగతి ప్రస్థానం ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. కదులుతున్నాయి జగన్నాథ రథచక్రాలు. మహాకవి శ్రీశ్రీ ఆశించిన ఆ మార్పు, ఆ చైతన్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నడిగడ్డపై వాస్తవ రూపం దాలుస్తోంది. తరాలుగా తెలుగు జాతి గుండెల్లో మారుమ్రోగుతున్న ఈ కవితా పాదాలు నేడు ప్రగతి రథ చక్రాలై పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకు ఒక స్తబ్దత, ఒక అనిశ్చితి, గమ్యం తెలియని అయోమయం. కానీ నేడు సీన్ మారింది, దిశ మారింది. దశాబ్దాల కల సాకారమయ్యే శుభ తరుణం ఆసన్నమైంది. ఒకప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రాంతంగా మిగిలిపోతుందేమోనన్న బెంగ నుంచి ఇప్పుడు దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్ తన రూపురేఖలను మార్చుకుంటోంది. ఇది కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఒక జాతి ఆత్మ గౌరవ ప్రతీక. ప్రజల ఆకాంక్షలకు పాలకుల సంకల్పం తోడైతే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి ప్రస్తుత ఏపీ పరిణామాలే నిలువెత్తు నిదర్శనం. ప్రగతి పట్టాలెక్కేందుకు సమాజాన్ని చైతన్యపరిచే ఒక గొప్ప సంగ్రామానికి నేడు నాంది పడింది. అన్నీ మంచి శకునములే అన్నట్లుగా రాష్ట్రం నలుమూలల నుంచి వినిపిస్తున్న సానుకూల పవనాలు ఏపీ భవిష్యత్తుపై సరికొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. రాష్ట్రాన్ని ఇప్పుడు నిశ్చితంగా గమనిస్తే ఔరా ఎంతటి మార్పు అనిపించక మానదు. గతంలో ఆగిపోయిన క్రేన్లు, నిస్సారంగా మారిన పొలాలు నేడు యంత్రాల చప్పుళ్లతో, శ్రామికుల కష్టంతో కలకలలాడుతున్నాయి. రాజధాని అమరావతి పనులే కాదు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంక్షేమం ఇలా అన్నీ ఒక్కటిగా ప్రజల దరిచేరేలా పాలన సాగుతోంది. విదేశీ పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తున్న తీరు చూస్తుంటే గ్లోబల్ ఇన్వెస్టర్ల చూపు మళ్లీ ఆంధ్ర వైపు మళ్లిందని స్పష్టమవుతోంది. గత వైసీపీ హయాంలో కోల్పోయిన సమయాన్ని, అవకాశాలను తిరిగి రాబట్టుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలో పరుగులెడుతోంది. అమరావతి బౌండరీని ఇక ఎవ్వరూ కదల్చలేనంతగా బలంగా, దాని రూపురేఖలను మార్చలేనంత దృఢంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. టార్గెట్ ఫిక్స్ అయ్యింది, ఫలాలు అందుకోవడమే తరువాయి అన్నట్లుగా పాలన సాగుతోంది. అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చింది. ఏపీ అభివృద్ధి ప్రస్థానాన్ని పరిశీలిస్తే ముచ్చటగా ముగ్గురు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు మూడు కన్నులుగా మారి రాష్ట్రాన్ని కాపాడుతున్నారు. వీరిది కేవలం రాజకీయ పొత్తు కాదు, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఒక ఉమ్మడి బాధ్యత. విజనరీ లీడర్ చంద్రబాబు అపారమైన అనుభవం ఒక దిక్సూచిలా పనిచేస్తుంటే, నారా లోకేష్ యువ దార్శనికత అభివృద్ధికి ఇంధనంగా మారుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ చిత్తశుద్ధి, సామాజిక బాధ్యత పాలనలో పారదర్శకతను పెంచుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒక క్రైసిస్ మేనేజర్గా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూనే కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. యువనేత లోకేష్ పెట్టుబడుల వేటలో వేగం పెంచితే, పవన్ గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. ఈ ముగ్గురు నాయకుల సమిష్టి కృషి ఫలితంగానే రాష్ట్రంలో పరిపాలన సుస్థిరతను సంతరించుకుంది. ఫిబ్రవరిలో స్వీట్ న్యూస్ వింటారని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడం ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు, ఆశకు ఊపిరిపోసింది. అమరావతి విషయంలో గతంలో నెలకొన్న అతిపెద్ద భయం, అస్థిరత. ప్రభుత్వం మారితే రాజధాని మారుతుందా అన్న సందేహం పెట్టుబడిదారులను, ప్రజలను వెంటాడింది. కానీ ఇప్పుడు ఆ భయానికి శాశ్వత పరిష్కారం లభించబోతోంది. జగన్ పాలనలో 3 రాజధానుల పేరుతో జరిగిన గందరగోళాన్ని, తద్వారా ఏర్పడిన అభద్రతా భావాన్ని
శాశ్వతంగా చెరిపివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోని కేంద్ర ప్రభుత్వం అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనుండడం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబడుతుంది. ఈ బిల్లు గనుక చట్టరూపం దాల్చితే అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజధానిని ఇష్టారాజ్యంగా మార్చలేరు. ఇది అమరావతి రైతులకు మాత్రమే కాదు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ప్రతి పారిశ్రామికవేత్తకు ఒక గట్టి భరోసా. ఇక మార్పు ఉండదు, ఇదే ఫైనల్ అనే బలమైన సంకేతం ప్రపంచానికి వెళ్లడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు త్వరలోనే పార్లమెంటు మెట్లు ఎక్కనుంది. ఒక నగరం నిర్మాణం జరగాలంటే కేవలం చట్టాలు ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా ఫైనాన్సింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం అసాధారణమైనది. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు సంయుక్తంగా అమరావతి అభివృద్ధికి సుమారు 15,000 కోట్లు అంటే $1.6 బిలియన్ రుణాన్ని మంజూరు చేయడం సాధారణ విషయం కాదు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. అంతర్జాతీయ సంస్థలు ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ఇంతటి విశ్వాసాన్ని ఉంచి ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డుకు నిదర్శనం. ఈ నిధులతో అమరావతి నిర్మాణ పనులు జెట్ స్పీడ్తో ముందుకు సాగనున్నాయి. ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం ఇక శరవేగంగా జరగనుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్రానికి నిధులు ఒక ఆక్సిజన్లా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమరావతిని కేవలం కాంక్రీట్ జంగిల్లా కాకుండా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. ప్రపంచ బ్యాంకు కేవలం రుణం ఇవ్వడమే కాకుండా తన గ్లోబల్ ఎక్స్పర్టైజ్ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తోంది. వరద ముప్పు లేని విధంగా, కృష్ణానది పరవళ్లను తట్టుకునే విధంగా శాస్త్రీయ పద్ధతిలో నగరాన్ని నిర్మించనున్నారు. ఇది అమరావతి బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతుంది. సింగపూర్, జపాన్ వంటి దేశాల నగరాలతో పోటీపడే స్థాయికి అమరావతిని తీసుకువెళ్లాలన్న చంద్రబాబు కల సాకారం కావడానికి ఇది తొలి మెట్టు. పచ్చదనం, నీటి వనరుల నిర్వహణ, కాలుష్య రహిత రవాణా వ్యవస్థలతో అమరావతి ఒక బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అవతరించబోతోంది. పేదలకు ఇళ్లు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే పర్యావరణాన్ని కాపాడే ఈ మాస్టర్ ప్లాన్ దేశానికే తలమానికం కానుంది. రాజధాని అంటే మేధస్సుకు కేంద్రంగా ఉండాలి. నాలెడ్జ్ ఎకానమీని సృష్టించడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే బిట్స్, పిలానీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను అమరావతికి రప్పించే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అమరావతిని మేధావులకు, విద్యార్థులకు, స్టార్టప్ కంపెనీలకు కేంద్ర బిందువుగా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే SRM, విట్ వంటి అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తూ ఉండగా ఇప్పుడు బిట్స్, పిలానీ రాకతో అమరావతి దేశంలోని అత్యుత్తమ ఎడ్యుకేషన్ హబ్గా మారే అవకాశం ఉంది. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఇక్కడే తయారు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ కల్పన సులభతరం అవుతుంది. చదువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లే పని లేకుండా ప్రపంచ స్థాయి విద్య రాష్ట్ర చిన్నారుల వద్దకే రావడం శుభ పరిణామం. రాష్ట్ర ప్రగతి రథసారథిగా చంద్రబాబు నాయుడు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయం. ఆయన దృష్టి కేవలం అమరావతిపైనే కేంద్రీకృతం కాలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ఆయనకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. కుప్పం పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు దీనికి నిదర్శనం. కుప్పంను బెంగళూరుకు ధీటుగా పర్యాటక, IT కేంద్రంగా మార్చాలన్న ఆయన తపన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం ఢిల్లీలో ఆయన చేస్తున్న పోరాటం బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ పై ఆయనకున్న విజన్ను స్పష్టం చేస్తుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించడం, జల వివాదాల్లో పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ పడకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూనే రాష్ట్ర హక్కులను కాపాడుకోవడం ఆయన రాజకీయ పరిణితికి అద్దం పడుతోంది. మంత్రి నారా లోకేష్ ఇప్పుడు రాష్ట్ర యువతకు ఒక ఐకాన్గా, ఆశాకిరణంగా మారారు.
గుడ్ న్యూస్ వింటారు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం మాటలు కావు. అవి తెర వెనుక జరుగుతున్న భారీ పెట్టుబడుల ఒప్పందాలకు సంకేతాలు. దావోస్ వేదికగా జరిగిన చర్చలు, అమెరికా పర్యటనల ఫలితాలు ఇప్పుడు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఒకవైపు రెడ్ బుక్ ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ రౌడీయిజాన్ని అణచివేస్తూనే మరోవైపు పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు. కాకినాడలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడం, వారి ఆలోచనలను వినడం, నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టడం చూస్తుంటే లోకేష్ రాష్ట్రానికి రాబోయే జాబ్ ఇంజిన్గా మారుతున్నారనిపిస్తోంది. వచ్చే 2 వారాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించబోయే కీలక పరిణామాలు రాష్ట్ర యువత తలరాతను మార్చే అవకాశం ఉంది. ఈ కూటమిలో ఉప ముఖ్యమంత్రి పవన్ పాత్ర అత్యంత కీలకం. విలక్షణం, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా సాగాలని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. కేవలం నగరాల అభివృద్ధే కాదు, పల్లెల ముఖ చిత్రం కూడా మారాలని ఆయన తప్పిస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వస్తువులు, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామీణ తాగునీటి సరఫరా వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా, పాలనలో పారదర్శకత ఉండేలా ఆయన ఒక సోషల్ ఆడిటర్లా వ్యవహరిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాన్ని గౌరవిస్తూనే ఆ ఫలాలు రాష్ట్రంలోని చివరి వ్యక్తికి కూడా అందాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. వైజాగ్ వంటి నగరాల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. అధికారం కోసం కాకుండా ఆశయం కోసం పనిచేసే నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలపై ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరిలో స్వీట్ న్యూస్ వింటారు అని చంద్రబాబు చెప్పిన మాట వెనుక పెద్ద వ్యూహమే ఉంది. రాబోయే 15 రోజుల్లో పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెట్టడం, అదే సమయంలో ప్రపంచ బ్యాంకు నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా కొన్ని అంతర్జాతీయ సంస్థలు తమ పెట్టుబడులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, సేవా రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో పనులు మొదలయ్యే సమయం. అందుకే ఇప్పుడు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఒక కొత్త ఉత్సాహం, కుతూహలం నెలకొంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అది ఒక బ్రాండ్. వైసీపీ హయాంలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని తిరిగి నిలబెట్టడంలో కూటమి ప్రభుత్వం సఫలమవుతోంది. విదేశీ పెట్టుబడిదారులు ఇప్పుడు రాష్ట్రాన్ని ఒక సురక్షితమైన, లాభదాయకమైన గమ్యస్థానంగా చూస్తున్నారు. అమరావతిలో నిర్మించబోయే ఐకానిక్ భవనాలు, ఏర్పాటు కాబోయే విద్యా సంస్థలు, రాబోయే ఐటీ కంపెనీలు ఇవన్నీ కలిసి ఏపీని గ్లోబల్ మ్యాప్లో ఉంచబోతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీని అగ్రగామిగా నిలపడమే కాకుండా కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించి పెట్టుబడిదారులను ఆకర్షించడం ప్రభుత్వ వ్యూహం. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు పారిశ్రామికీకరణ, ఇలా 2 చక్రాలపై రాష్ట్ర ప్రగతి రథం దూసుకుపోతోంది. ఇది నిస్సందేహంగా ఏపీ పునర్జీవానికి సంకేతం. మొత్తానికి చీకటిని చీల్చుకుంటూ ఉషోదయం వచ్చినట్లుగా కష్టాల కడలిని ఈదుకుంటూ రాష్ట్రం ఒడ్డుకు చేరింది. రాబోయే రోజుల్లో జరగబోయే కీలక ఘట్టాలు రాష్ట్ర ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. అమరావతి రాజధానిగా స్థిరపడడం, పోలవరం పూర్తి కావడం, విశాఖ పారిశ్రామిక హబ్గా మారడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఇవి ఒక ప్రణాళికాబద్ధమైన కృషి ఫలితాలు. అన్నీ మంచి శకునములే అన్న నానుడి అక్షరాలా నిజమవుతోంది. రాజధాని లేని రాష్ట్రం అనే నింద చెరిగిపోయి ప్రపంచంతో పోటీపడి అమరావతిని చూసి ప్రతి తెలుగువాడు గర్వపడే రోజులు ఎంతో దూరంలో లేవు. చంద్రబాబు అనుభవం, లోకేష్ వేగం, పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహ, ఈ త్రివేణి సంగమం ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మన ముందున్నది ఒక్కటే లక్ష్యం: అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. ఇది కేవలం ఒక నగరం కడుతున్న స్టోరీ కాదు, ఒక జాతి తలరాత మారుతున్న సీన్. నిన్నటి వరకు అయ్యో ఏపీ అనుకున్నటువంటి నోళ్లే రేపు ఔరా ఏపీ అని ఆశ్చర్యపోయే రోజులు ఎంతో దూరంలో లేవు. విధ్వంసం సులువు, కానీ నిర్మాణం కష్టం.
ఆ కష్టంలో నుంచే ఇప్పుడు ఒక గొప్ప మహానగరం పుడుతోంది. ఫిబ్రవరిలో రాబోయే ఆ స్వీట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు పడుతున్నటువంటి ప్రతి అడుగు మన పిల్లల బంగారు భవిష్యత్తుకు వేస్తున్నటువంటి బలమైన పునాది. ఆ పునాదిపైనే రేపటి స్వర్ణాంధ్ర సగర్వంగా నిలబడుతోంది.